బ్రదర్ అందరికీ నమస్కారం. మహానటుడు నా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు మహానటుడు, మహామనిషి. ఆ అన్నయ్యతో ఉన్న సంబంధం తర్వాత తెలుగుదేశంలో మొదట ఉండి సొంత డబ్బుతో సినిమా తీసి అన్నయ్య వద్దు అన్న నాతో సినిమా ఇప్పుడు ఎవరు చూస్తారు, ఆల్రెడీ డిఫీట్ అయి ఉన్నాం కదా అంటే, అన్నయ్య నువ్వు మహానుభావుడివి, మహానటుడివి, ఈ నటుడికి సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉండవు, మీ ముందు మేము ఒక చిన్న నూలుపోగు లాంటి వాళ్ళం, మీరు అలా అనకూడదు అని సినిమా తీసినంతకాలం మళ్ళీ అన్నయ్యను ముఖ్యమంత్రిగా చూడాలి అని కొన్ని వందల సభల్లో పాల్గొని చెప్పి ప్రజల ఆశీస్సులు, నాది ఒక చిన్న కొండలో ఒక రాయిలాగా చేసి ఆ సినిమాతో మహానటుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఏమిటన్నది మీరు క్వశ్చన్ చేస్తారేమో కానీ ఆ తర్వాత జరిగిన విధానంలో నేనెక్కడా ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీకి సపోర్ట్ చేశాను. వెంకయ్య నాయుడు ఆ రోజు ఉన్నారు, విద్యాసాగర్, వీళ్ళందరూ ఆత్మీయులు. అద్వానీ గారితో ప్రయాణం, వాజ్పేయి గారితో ప్రయాణం, వారున్నప్పుడు వేదిక మీద సభలో మాట్లాడడం. నాకు తెలిసి అప్పుడు 18% బీజేపీకి వచ్చింది నేను సపోర్ట్ చేసినప్పుడు. అది ఇయర్ రాసి పెట్టుకున్నాను, గుర్తుంది. అంత తప్ప అన్నయ్య తెలుగుదేశంలో నుంచి ఉండి ఆ తర్వాత తీర్థం ముచ్చుకున్నది ఇది వైఎస్ఆర్సిపి. ఒక అద్భుతమైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుమారుడు జగన్ స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి. ఆ పార్టీలో ఇన్ని సంవత్సరాల తర్వాత కండువా వేసుకున్నాను. ఒక ఎమ్మెల్యే కావాలని, ఒక ఎంపీ కావాలని అని ఉంటే, ఇంతకు ముందే 3 సంవత్సరాలకు ముందు జగన్ అంటే నాకంటే చిన్నవాడు కాబట్టి ఆ సంబోధన, అంకుల్ మీరు నాకు సపోర్టుగా ఉండాలి అని అంటే, తప్పకుండా బాబు, నేను హృదయపూర్వకంగా సపోర్ట్ అంటే సపోర్టే, నీ దగ్గర ఏది ఆశించను. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఇంకొక పదవి కావాలి, ఏమిస్తావని పార్టీలోకి వస్తే అని నేను అడగలేదు, ఈరోజు అడగలేదు. నువ్వు గెలువు ముఖ్యం, నీ గెలుపు ఖాయం. ఆ తర్వాత నాకు అవసరం ఉంటుందో లేదో, అవసరం అంటే నేనే అడగాలని ఉండదు, అది నీకు ఇష్టమైతే ఏమిటని తెలుసు, అది నీ ఇష్టం. కానీ ముందుగానే నాకు ఈ పదవి ఇస్తావు అని నేను దైవసాక్షిగా అడగలేదు. అదైతే ఇప్పుడే 3 నెలలకు ముందే పార్టీలో చేరిపోయి ఉండాలి, లేదా 3 సంవత్సరాల ముందే పార్టీలో చేరిపోయి ఉండాలి. నేను వెనకా నుండి ప్రతి మంచికి చెడ్డకు ఉన్నాం. బంధువే, బంధువుని చేరలేదు. తెలుగు ప్రజలకు మంచి చేస్తున్నాడు, చేయబోతున్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా అవుతాడు, అయితే ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అతని కజిన్ సిస్టర్ని నా కుమారుడికి పెళ్లి చేసుకున్నాం. తను నా రెండవ కూతురు, మీ అందరికీ తెలుసు. మొదటి కూతురు లక్ష్మీ ప్రసన్న, రెండవ కూతురు వివరానిక, మూడవ కూతురు మనోజ్ కుమార్ భార్య. కుటుంబాల గురించి తెలుసు, నేనేమిటో మీకు తెలుసు. ఇది